హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా మంచిగా ఉన్నారు కదా? బాగా క్షేమంగా మంచిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానమ్మా. అది ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. వీటిని సోయా అంటారు కొంతమంది మీల్ మేకర్ అంటారు. ఇది మీకు చూసే ఉంటారు. దీంతో బిర్యానీ చేద్దాము, దమ్కి బిర్యానీ, సోయా దమ్ బిర్యానీ చేద్దామని నేను అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఒకసారి చూపిస్తానమ్మా. నేను 3 గ్లాసులు బిర్యానీ రైస్ 20 మినిట్స్ క్రితం నానబెట్టి పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలు, 2 టమోటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయలు. దానిలో ఆ మీల్ మేకర్ బిర్యానీ టేస్ట్ పెంచడం కోసరంగా ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పెరుగు, నెయ్యి, నూనె, కుంకుమ పువ్వు పాలల్లో వేసి పెట్టుకున్నాను. ఈ మసాలా, బిర్యానీలో వేసే మసాలా ఉంటుంది కదా, ఇదంతా మనం రైస్లో వేస్తాం. ఆ మసాలా హోల్ గరం మసాలా. ఇది మిక్సీ చేసుకోవాలమ్మా. కొబ్బరి, ధనియాలు, గసాలు, చెక్క, లవంగాలు ఇవి ఇంతవరకు మిక్సీ చేయాలి. ఇప్పుడు నేను బిర్యానీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదమ్మా. అవి 3 గ్లాసులు ఉన్నాయి. 6 గ్లాసులు వాటర్ పోసేసి నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను. రైస్ కుక్కర్ ఆన్ చేసేసి ఇందులో కొంచెం ఉప్పు, ఈ ప్లేట్లో పెట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలా అంతా ఇందులో వేయాలి రైస్లో. కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేయాలమ్మా. సరిపోద్ది. మూత పెట్టేసుకున్నాను. ఈ లోపల బిర్యానీకి కావాల్సిన వరకు తయారు చేసుకున్నాను స్టవ్ మీద. ముందుగా ఈ మసాలా అంతా మిక్సీ పట్టుకుంటానమ్మా. బిర్యానీ ఇందులో తయారు చేయాలని ఈ పాటు పెట్టానమ్మా. ఇందులో మొత్తం మసాలా అంతా ఉల్లిపాయలు అన్నీ వేపుకున్నాము ముందుగా. ఈ లోపల రైస్ కుక్కర్లో రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది. 90% ఉడకాలి రైస్. ఇందులో కొంచెం అంత ఆయిల్, కొంచెం అంత ఆయిల్ వేయాలి. నెయ్యి ఒక 3 స్పూన్లు వేయాలమ్మా. 3 స్పూన్స్ అంటే హాట్ వాటర్లో వేయాలమ్మా సోయా. అందుకోసం ఇందులో పెట్టుకున్న సోయా. ఈ వాటర్ మరిగాక ఈ సోయా వేస్తామన్నమాట. వేసి ఇదంతా పిండాలి. చూపెడతాను. ఇది ఆయిల్ కాగిందమ్మా. ఉల్లిపాయలు వేస్తున్నాను. మనం చేసేది ఇప్పుడు సోయా దమ్ బిర్యానీ. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలమ్మా. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేపాలన్నమాట. అంతవరకు వెయిట్ చేయాలి. మూత పెడుతున్నాను అమ్మ. వాటర్ బాయిల్ అయింది. ఈ సోయా వేస్తున్నా. ఇందులో వేసేసి బంద్ చేసేస్తున్నా స్టవ్. కొంచెం సేపు అట్లా ఉంచేసి చల్ల నీళ్ళల్లో వేసేసి అవి ఇందులో బిర్యానీలో వేయాలన్నమాట.
ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయమ్మా. ఇంకా కొద్దిగా టైం పడుతుంది బ్రౌన్ కలర్ రావడానికి. కాసేపు మూత పెడుతున్నా. ఇవి ఇవి హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లోకి మారుస్తున్నాను. ఇవి ఇలా పిండాలమ్మా. పిండేసి పక్కన వేసుకోవాలి. మొత్తం సోయానంతా ఇలా పిండేసేయాలి. వాటర్ అంతా, వాటర్ ఏమి ఉండకూడదు అన్నమాట. కొద్దిసేపు ఉంటే చాలా అయిపోవచ్చింది బాగా. ఇంకొద్దిగా సేపు ఉంచి తీసేద్దాం. హాఫ్ ఇందులో ఉంచుతాను, హాఫ్ పైన వేయాలన్నమాట బిర్యానీలో. అందుకని హాఫ్ ఉల్లిపాయలు మనము ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటాం అన్నమాట. ఇది లేత బ్రౌన్ కలర్ వచ్చేసింది ఐసు. ఇప్పుడు హాఫ్ ఇందులో తీసి పెడతాను. ఓకే. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత సోయా వేస్తున్నాను. కొంచెం అంతా సాల్ట్ చూసి వేసుకోండి అమ్మా. అందులో కూడా ఉంటుంది, బిర్యానీలో కూడా ఉంటుంది, దీనిలో కూడా ఉంటుంది కదా. కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది బిర్యానీ, అందుకని వేస్తున్నాను. ఇది కూడా వేపాలి. ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, కూడా వేసి బాగా వేపాలండి. ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేస్తాయి, బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు టేస్ట్ వస్తుంది బాగా బిర్యానీ. ఇవన్నీ వేగితేనే, ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఇలా కారం కూడా యాడ్ చేస్తున్నాము. దాని తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేస్తాం. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటుండాలమ్మ, మాడకుండా జాగ్రత్తగా మసాలా అంతా దీనికి పట్టాలి. కొద్దిసేపు మూత పెడుతున్నాను. రైస్ కూడా బాయిల్ అవుతుందమ్మా. కొంచెం అంత పుదీనా, కొత్తిమీర రెండు యాడ్ చేస్తున్నా.
ఈ టైంలో కార్డు కూడా యాడ్ చేసుకున్నాము. వేసి టమాటోలు కూడా యాడ్ చేసేస్తున్నాయి ఈ టైంలో. రైస్ ఉడికిందమ్మా. ఇప్పుడు ఈ రైస్ ఏం చేయాలంటే ఇందులో వేసేయాలి. 90% ఉడికింది రైస్. తవా పెడతాను. తవా మీద సెట్ చేయాలి దీన్ని, రైస్ని. ఇది హైలో పెట్టాలి. తర్వాత ఇది పెట్టేసేయాలి. పెట్టాక ఇందులో మనం ఉంచుకున్నాం కదా ఆనియన్స్, ఇవంతా వేయాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇది మామూలుగా కుంకుమ పువ్వు పాలల్లో వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేయాలి. కొంచెం అంతా నిమ్మరసం. దమ్ పెట్టేసేయాలమ్మా. 10 minutes హైలో పెట్టేసి ఒక 5 minutes మీడియం, 5 minutesలో బిర్యానీ తయారైపోతుంది. కొంచెం గీ యాడ్ చేయలేదమ్మా నేను, అందుకని 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. టేస్ట్ పెరగడం కోసం ఇవన్నీ వేస్తాం. 10 minutes అయింది. హైలో పెట్టాం కదా రైసు. 10 minutes అయింది. మీడియంలో పెడుతున్నా. ఒక 5 minutes తర్వాత సిమ్లో పెట్టేస్తాం. సిమ్లో ఒక 5 minutes అలా ఉంచి ఒకరోజు చూసుకొని తీసేసుకోవడం. మీడియం అయిపోయిందమ్మా, సిమ్లో మార్చేస్తున్నా. బిర్యానీ తయారైపోయిందమ్మా. ఇట్లా సైడ్ నుంచి తీయాలి రైస్. ఇలా సైడ్ నుంచే తీయాలి. లేయర్లుగా వచ్చి మంచిగా వస్తుంది అన్నమాట. కర్రీ అంతా ఉంటుంది కదా కింద, తీసేటప్పుడు ఇలా తీయాలి బిర్యానీ. బిర్యానీ తయారైపోయింది. హలో ఫ్రెండ్స్, తయారైపోయిందమ్మా బిర్యానీ. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా హెల్తీ ఫుడ్ అనమాట. మామూలుగా మనము సోయా వేసాం కదా, దానిలో ప్రోటీను అన్నీ చాలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అమ్మా.